ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ద్వీపం వ్లాగ్స్. నేను మీ విజయ. నేను అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా అరుణాచలేశ్వరిని కోరుకుంటున్నాను. సో బాగున్నానని అంటుంది, మరేంటి సంథింగ్ మసాజ్ ఏదో చేయించుకుంటుంది అని అనుకుంటున్నారా? అవునండి, కొద్దిగా రైట్ హ్యాండ్ అయితే జస్ట్ పెయిన్ అవుతుందనమాట. ఒక 1 ఇయర్ నుంచి అయితే ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా గత 2-3 ఇయర్స్ నుంచి కూడా లాంగ్ అవర్స్ టీచింగ్లో కూర్చోవడము, కొంచెం వీడియోస్ తీయడము, అవి సెండ్ చేయడము. సో ఈ ప్రాసెస్లో కొంచెం రైట్ హ్యాండ్ అయితే బాగా పెయిన్ అవుతుందన్నమాట. అంటే ఏదైనా అప్పుడు ఎఫెక్ట్ చూపించదు, పోను పోను ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అని అంటారు కదా. సో అలాగే కొద్దిగా అయితే రైట్ హ్యాండ్ అప్పుడప్పుడు అసలు చాలా పెయిన్ అయిపోతుందన్నమాట. కొద్దిగా మసాజ్ చేస్తే మళ్ళీ రికవర్ అవుతుంటుంది. సర్లే, మీ చేతి గోలు ఏంటి వీడియో స్టార్టింగ్లోనే అని అనుకుంటున్నారా? సో అలా ఏం కాదండి, నన్ను అభిమానించే వాళ్ళ కోసము ఈ మెసేజ్ అయితే కన్వే చేస్తున్నాను. ఎందుకనంటే లాస్ట్ టైం షణ్ముఖ కొంచెం జస్ట్ తలకి తగిలినట్టు ఉంటే చాలామంది మెసేజెస్ చేశారు. సో వాళ్ళందరూ కూడా పర్సనల్గా చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఆ విషయం పరంగా సరే ఇక్కడ చేయిని మసాజ్ చేయించుకుంటున్నాను కదా, సో జస్ట్ నా హ్యాపీనెస్ ఎలా అయితే షేర్ చేసుకుంటానో, సో అదేవిధంగా నా బాధను కూడా మన వ్యూయర్స్తోనే షేర్ చేసుకుంటాం అలవాటు అవుతుందన్నమాట ఈ మధ్య కాలంలో. సో మాట్లాడుతూనే మిమ్మల్ని అయితే మార్కెట్కి తీసుకొచ్చేసాను. సో ఇది ఈ విధంగానే జస్ట్ అటు ఇటు చాలామంది కూరగాయలు అమ్ముతుంటారు, వాటి కాస్ట్ చెప్తుంటారు. సో యాజ్ యూజువల్ ప్రతి మార్కెట్లోనూ ఉండేది అంతే కదా. సో ఇక్కడ జస్ట్ హైదరాబాద్లో జస్ట్ కొన్ని కూరగాయల కాస్ట్ అనేది చెప్పుకుంటూ, సో వాటి ఇంపార్టెన్స్, నేనేం కొంటున్నాను ఈ వారంలో, సో జస్ట్ ఇలాగ కూడా వీక్లీ వన్స్ ఎప్పుడైనా ఒక్కసారి పోస్ట్ పెడదాము. ఏదో ఒక చిన్న వేసుకునే బట్టల గురించే ఎన్నో లక్షల వీడియోస్ యాక్చువల్గా చెప్పాలంటే. ఒక పైన వేసుకునేటువంటి ఆభరణాల కోసము మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీడియోస్ అవే ఉంటున్నాయి. మనం అయితే ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి కూరగాయలు ఒక్కసారి మన వ్యూయర్స్తో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం అయితే నేను అనుకొని మైండ్లో జస్ట్ ఈ బ్లాగ్ అయితే షూట్ చేశాను. అబ్బాబ్బా, ఏంటండి మీరు మరీ చాదస్తం కాకపోతే ఈ కూరగాయలని వీడియో తీయడం ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు. అలా సరదా అలవాటు అయిపోయిందండి. ఎక్కడ పోతే అక్కడ మొబైల్ తీసుకోవడము. సరే మన వ్యూయర్స్తో ఇది చెప్తే, ఇది షేర్ చేస్తే ఎలా ఉంటుంది, సో మనం ఏం తింటున్నాము, ఏం కొంటున్నాము, ఏం వేసుకుంటున్నాము, ప్రతి దగ్గర నుంచి ప్రతిదీ ప్రతి యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళు వాళ్ళ వ్యూయర్స్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటున్నారు. సో అదేవిధంగా ఇది ఒక న్యాచురల్ వ్లాగ్. జస్ట్ ఈ వారంలో నేను కూరగాయలు ఏం కొన్నాను, సో దీని పరంగా ఒక 2-3 విషయాలు మీతో పంచుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి సరదాగా దీన్ని కూడా షూట్ చేసేసాను అనమాట. ఈ మార్కెట్కి వస్తే కూరగాయలు కొనడమో కొనకపోవడమో పక్కన పెడితే ఈ చిచ్చర పిడుగుల గోలైతే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది చిన్నప్పటి నుంచి మాకు అలవాటైపోయింది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతే అనుకుంటాను. ఎందుకంటే చిన్నతనంలో వాళ్ళకి ఏం కనిపిస్తాయండి, బొమ్మలే కనిపిస్తాయి. సో అంతే అండి, ఈ పిల్లలు కూడా ఇంకా బొమ్మల దగ్గరికి పరిగెత్తి వెళ్ళారనమాట. మొదటైతే మనం ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ పాలకూర, కొత్తిమీర, పుదీనా ఇంకంతా కూడా ఇతని దగ్గర తీసుకుంటుంటాం రెగ్యులర్గా. ఎంతమ్మా? 20. कितने का? ఇక్కడ తీసుకుంటున్నటువంటి మొత్తం గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ కూడా లీఫీ వెజిటబుల్ అన్నింటినీ కూడా జస్ట్ 3 డేస్కేనండి.
ఎందుకంటే మళ్ళీ బుధవారం రోజు సేమ్ ఇదే ప్లేస్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇంకొక మార్కెట్ పెడతారనమాట. ఇది సాటర్డే మార్కెట్, 2 days జరుగుతుంది. సాటర్డే ఒకటి, వెనస్డే ఒకటి. సో మళ్ళీ ఆ మార్కెట్కి కూడా వెళ్తుంటాం, ఎందుకంటే మొత్తం వీక్ అంతటికి కలిపి ఫ్రిడ్జ్లో అంత లాంగ్ టైం ఎందుకు పెట్టడం అన్నట్టు జస్ట్ ఒక 3 daysకి లేదంటే ఒక 4 daysకి, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే వరకు. అగైన్ వెనస్డే నైట్కి మళ్ళీ మార్కెట్ పెట్టేస్తారు. ఏంటి ఇంత కూర ఉన్న 2-3 తినేస్తారా అని అనుకునేరు. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇంట్లో వీక్లో చాలా ఎక్కువగానే వాడుతుంటానండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో. సో కంటి చూపు బాగా మెరుగ్గా ఉంటుంది, విటమిన్స్ అన్నీ కూడా మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లోనే ఉంటుంది కదా, అందుకని. వచ్చారు, ఇంకా ఏం కావాలి? మనకిక్కడ పాలకూర 20 రూపీస్కి 7 కట్టలు అంటారు ఇక్కడ. మామూలుగా జనరల్గా చిన్న చిన్న కట్టలు కట్టి ఉంచింటారు అనమాట. 20 రూపీస్కి 7 ఇచ్చారు. గోంగూర వచ్చేసి ఒక కట్ట 10 రూపీస్. అలాగా తోటకూర వచ్చేసి పెద్ద కట్టలే అనమాట, అవి కొంచెం పెద్ద కట్టింటారు, వాటిని 10 రూపీస్కి ఇచ్చారు. సో కొత్తిమీర పెద్ద కట్ట అది 10 రూపీస్. సో కరివేపాకు వచ్చేసి 20 రూపీస్. జస్ట్ ఒక కొమ్మ మొత్తం వించిస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి టమాటా తీసుకుందామని జస్ట్ అటు పక్కకి వెళ్ళాము. టమాటా కిలో వచ్చేసి 20 రూపీస్ అన్నారు, చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. సో ఇంకా అక్కడే తీసేసుకున్నాం అనమాట. సో నేను మొబైల్ పట్టుకొని వీడియో తీస్తుంటే ఇక్కడున్న పిల్లలు ఉండేసి ఛానల్ నేమ్ చెప్పండి అక్క, మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తామని వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు అక్కడ. సో మీతో అప్పుడప్పుడు చెప్తుంటాను కదండి, వెజిటబుల్ జ్యూస్ చేసుకుంటాము, ఎర్లీ మార్నింగ్ తాగుతామని చెప్పేసి. సో అదే వెజిటబుల్ జ్యూస్ చేసుకోవడానికి కుకుంబర్, క్యారెట్, బీట్రూట్, ఇంకైతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా వేస్తుంటాను అందులో. ఒక్కొక్కసారి పాలకూర, తోటకూర, కరివేపాకు, వీటన్నింటిని కూడా ఆ జ్యూస్లోనే మిక్స్ చేస్తుంటాను అనమాట. వీటన్నింటిని తీసుకోవడానికైతే ముందుకు వచ్చాము. సో అక్కడ గనసగడ్డ కనిపించింది. సో నాకు చాలా ఇష్టం అనమాట. ఉపవాసం టైంలో రెగ్యులర్గా తింటుంటాం కదా, ఇది యాక్చువల్గా ఉపవాసం టైంలోనే కాదు, చాలా మంచి వెజిటబుల్ అనమాట. హై న్యూట్రిషన్ వెజిటబుల్ అని చెప్పాలి. ఖచ్చితంగా మార్కెట్లో కనిపించింది అని అంటే మాత్రం తీసుకుంటాను. సో చక్కగా బాగున్నది కదా అని చెప్పేసి వాటిని 1 కిలో అయితే తీసుకున్నాము. నెక్స్ట్ కుకుంబర్, క్యారెట్ అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటే ఇంకా వాటన్నింటినీ కూడా తీసేసుకున్నాము. ఇది వచ్చేసి మా ఊరి శివాలయం అన్నమాట. సో చాలా దగ్గరగా ఉంటుంది మన ఇంటికి. ఇక్కడ వెజిటబుల్ అమ్మే ఆవిడ చెప్తుంది, సో మనం వీడియో తీస్తుంటే యాక్చువల్గా తను వేరే ఏరియాలో పెట్టినప్పుడు కూడా ఒక ఆమె యూట్యూబర్ అంట మనలాగే. సో తను ఇలాగ వీడియో తీసి ఈమె దగ్గర చాలా తక్కువకి దొరుకుతాయి, ఇక్కడికి రండి అని చెప్తుంటుందంట యూట్యూబర్. నిజంగానే తను చాలా పాపం తక్కువ చేసి ఇచ్చిందనమాట. మనం 1 కిలో తీసుకుంటే ఒక కాస్ట్, మామూలుగా 2 kgs తీసుకుంటే తక్కువ చేస్తారు కదా. సో ప్రతి వెజిటబుల్ మీద కూడా 10 to 15 రూపీస్ తగ్గించి ఇచ్చిందనమాట. సో చాలా బాగా మాట్లాడుతుంది కూడా తను. సో అలాగ కొంచెం కమ్యూనికేషన్ చక్కగా ఉంటేనా మనము ఫ్రెష్ ఉంటేనా ఇంక అక్కడే తీసేసుకుంటాం కదా. సో అలాగే ఇంకా తన దగ్గరే మొత్తం తీసుకున్నాము. సో మన హెల్త్ అనేది ఆ వీక్ మనం తీసుకునేటువంటి వెజిటబుల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిండేదే. బట్ నా తరఫున నేనేం చెప్తున్నానంటేనా, మనం కొంచెము ఫైబర్ రిచ్ ఉన్నటువంటి వెజిటబుల్స్ని తీసుకోవడం వల్ల కొంచెం మన డైజెషన్ సిస్టమ్ అనేది కొంచెం బాగా మెరుగుపడుతుంది అనమాట. దానివల్ల మన హెల్త్ అనేది చాలా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, వీటన్నింటినీ ఏంటి అని అంటేనే మనకి కావాల్సినటువంటి విటమిన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ గోకరకాయ అంటుంటాము, బీన్స్ అంటుంటాము. సో వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దొండకాయ కావచ్చు, మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం మోషన్ వెళ్ళేటప్పుడు ఈ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు చాలా ఈజీగా అవుతుంది. మార్కెట్లో ఎట్లున్నాయి రేట్లు అని. గోకరకాయ తీసుకున్నాము, మంచి ఫైబర్. అచ్చా అచ్చా, ఓకే ఓకే.
అక్కడ మీరు కూడా అక్కడ తీసుకోండి బాధిస్తుంది అని చెప్తారు అట్లా. ఓకే, మిమ్మల్ని ప్రమోషన్ చేస్తుంది అయితే. తను చెప్పినట్టుగానే వెజిటబుల్స్ అన్నీ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇక్కడైతే మనం గోకరకాయ, బీన్స్, దొండకాయ, సో కాకరకాయ చాలా రోజులైందనమాట. అత్తమ్మ ఉన్నప్పుడైతే రెగ్యులర్గా వీక్లీలో ఖచ్చితంగా 1 టైం కాకరకాయ కూర కానీ ఫ్రై కానీ ఉండేది. అత్తమ్మ కాలం చేసిన తర్వాత కొద్దిగా ఇంట్లో కాకరకాయ వాడడము తగ్గిపోయిందనమాట. సో నేను అన్నాను, ఆయన్ని అడిగి ఈసారి కాకరకాయ వండుతానండి అని చెప్పేసి అంటే ఓకే అంటే నేను కాకరకాయ తీసుకున్నాను. నేను యాక్చువల్గా 1/2 కిలో అలా తీసుకొని జ్యూసెస్లో వేస్తుంటాను. సో ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. అంటే నేను రెగ్యులర్గా కాకరకాయ యూస్ చేయడం వల్ల అంటే వెయిట్ గెయిన్ ఎక్కువగా కాకోకుండా ఉన్న వెయిట్ అలాగే మెయింటైన్ చెయ్యాలి అని అంటే మనం ఒక చిన్న ముక్క మన జ్యూసెస్లో ఏదైనా చేసుకున్నప్పుడు బాబా ఏంటబ్బా మీరు కాకరకాయను కూడా జ్యూస్లోకి వేస్తారా అనకండి. చాలా మంచి వెజిటబుల్, ఎంత చక్కగా ఉంటుందంటేనా దాని చేదుతనం అనేది మన వేరే జ్యూస్లో కలపడం వల్ల కనిపించదనమాట. సో కాకరకాయ చిన్న ముక్క తినడం చేదు కూడా ఒంటికి చాలా మంచిది, మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. సో అన్ని వెజిటబుల్స్ నచ్చి తింటున్నామా అని అంటే కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. బట్ అయితే దాని హెల్త్ బెనిఫిట్స్ మన బాడీకి ఉన్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను పిల్లలకి అది ఇష్టం లేకున్నా కూడా నేను దాని వాల్యూ చెప్పి మరీ పిల్లలకి పెడుతుంటాను అనమాట. సో ఇది తింటే ఇలా మంచిదమ్మా మన హెల్త్కి అని చెప్పేసి. సో అదేవిధంగా ఆ కాకరకాయ కూడా అప్పుడప్పుడు ఫ్రై చేస్తుంటాము, ఇప్పుడైతే తీసుకోలేదు దాన్ని. సో ఇలా అయితే కర్రీకి సంబంధించినటువంటి వెజిటబుల్స్ అన్నీ కూడా ఆంటీ దగ్గర అయితే తీసేసుకున్నాము. సో మన జ్యూస్ వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా మనము లెమన్, అల్లము ఈ రెండింటిని కూడా మిక్స్ చేస్తుంటాం కాబట్టి సో లెమన్, అల్లం కూడా ఖచ్చితంగా ఎవ్రీ వీక్ అయితే తీసుకుంటాము. సో ఈ మార్కెట్ అంతా చేసుకురావడానికి ఆల్మోస్ట్ మనకి ఇంటి పక్కనే కాబట్టి పక్కన లేన్లోనే చెప్పాలంటే సో ఒక 30 to 40 minutes అయితే పడుతుంది అనమాట. సో ఇంకైతే తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇక్కడికి. ఆగండి వీడియో అయిపోయింది అనుకోలేరు, అసలైనది ఇక్కడే అనమాట. సో వెజిటబుల్స్ ఎన్ని తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు, అదేదో పోకరిలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా అలా అనమాట. తీసుకొచ్చేది కాదు ఇంపార్టెంట్, వాటిని ఎలా సర్దామన్నది ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్లో. సో ఎస్పెషలీ లీఫీ వెజిటబుల్స్ చక్కగా వాటిని అప్పటికప్పుడే ఫ్రెష్గా ఒలిచేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి 3 daysకి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే అలా పెట్టేసామంటే అవి వాడు పట్టినట్టు అయిపోతాయి అన్నమాట. జనరల్గా ఎలా ఆలోచిస్తుంటాం మనము అంటే ఒక రోజుకి ఒక వెజిటబుల్ ఉంటే సరిపోతుంది, 6 daysకి 6 వెజిటబుల్స్ అలా కాకోకుండా మనం కొద్దిగా వెజిటబుల్ క్వాంటిటీని మనము తినే దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఒకటి ఫ్రై ఏదైనా కావచ్చు, ఒకటి లీఫీ వెజిటబుల్స్ది కావచ్చు, ఇలాగా మనము మన ఫుడ్ని ప్లాన్ చేసుకుంటే మన హెల్త్ అనేది మన చేతుల్లోనే అనమాట. ఏ హాస్పిటల్ వాళ్ళ చేతుల్లో పెట్టనవసరం లేదు అనేదే నేను ఈ వీడియో ద్వారా మీకు కన్వే చేయాలనుకున్నాను. ఇది కూడా మీరు చెప్పాలా అని అనుకోకండి, అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. బట్ అయితే ఏ ఒక్కరికైనా ప్రతి వీడియోలోనూ అంతేనండి, ఏ ఒక్కరికన్నా నా వీడియో ఉపయోగపడుతుందా అనేదే చూసుకుంటాను. ఇవాల్టికైతే ఇంతేనండి, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓం అరుణాచల శివ.